జై శ్రీ గురుదత్త. లాస్ట్ వీడియోలో నరసోబవాడి క్షేత్రం కోసం చూసాం కదండి. ఈ వీడియో దానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఈ వీడియోలో దత్తాత్రేయ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి వారు చేసిన మహిమలు, ఇంకా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ చూద్దామండి. ఇక్కడికి దగ్గరలోనే మనకు ఇంకొక దత్తక్షేత్రం కూడా ఉందన్నమాట. దాన్ని ఔదంబర్ క్షేత్రం అని పిలుస్తాము. అది అరౌండ్ మనకు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ దగ్గరలోనే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అది అరౌండ్ 60 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కోపేశ్వర టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ మనం శివకేశవులు ఇద్దరిని కూడా ఒకేసారి దర్శించుకోవచ్చు అనమాట. మనం జనరల్గా వీటికి వెళ్ళడానికి ఒక ఆటోని కానీ మనం ఏదైనా వెహికల్ని మాట్లాడుకుంటే వాళ్ళు ఒక 2 to 3 అవర్స్లో అన్నీ చూపించేస్తారు. ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండి. ఇక్కడ మనం చూడాల్సిన ఒక 5 ప్లేసెస్ అలా ఉంటాయన్నమాట. అక్కడ లోకల్గా ఆటో వాళ్ళకి ఆ ప్లేసెస్ అన్నీ బాగా తెలుస్తాయి కాబట్టి మనం ఆటోతో కానీ ఏదైనా వెహికల్ పెట్టుకొని కానీ వెళ్తే బెటర్ అండి. ఇది విష్ణు టెంపుల్ అండి. మనం యాక్చువల్గా ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్లోగా వెళ్ళడం బెటర్ అండి. చాలా వరకు అన్నీ ఓపెన్లో ఉంటాయన్నమాట. ఈవినింగ్ వెళ్తే కొన్ని క్లోజ్ ఉంటాయి. బట్ దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ మార్నింగ్ వెళ్తే బెటర్ అనమాట మనకి. ఇక్కడ టెంపుల్ కూడా క్లోజ్ అయ్యా ఉంది, బట్ దర్శనం చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. మనకి గురుచరిత్రలో 18, 19, 20 అధ్యాయాల్లో ఉంటుందండి నరసోబవాడి క్షేత్రం కోసం. ఇక్కడ నరసోబవాడిలో ఉన్న పాదుకలను పూజించి ఇక్కడ తీర్థాల్లో స్నానం చేస్తున్న వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి అని మనకి గురుచరిత్రలో రాసి ఉంటుందండి. అక్కడ ఔదంబర వృక్షం ఉంటుందన్నమాట. ఆ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలం ఉంటుంది. ఇది ఒక ఘాట్ అండి. ఇక్కడ నుంచి మనకు అటు సైడ్ ఉన్న టెంపుల్ అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు టెంపుల్ ఉంటుంది. 2 నదులు కలిసి ఇలా ప్రవహిస్తాయి కదండి, అక్కడ వస్తుందన్నమాట ఈ ఘాట్. కృష్ణ, పంచగంగా 2 నదులు కలిసి వస్తాయన్నమాట. సో ఇటు సైడ్ ఉంటుంది ఘాట్ ఇది. ఇక్కడే మనకు ఒక శివాలయం కూడా ఉంటుందండి. వర్షాకాలంలో అయితే వాటర్ ఇక్కడ వరకు కూడా వచ్చేస్తుంది అంట ఒక్కొక్కసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీ దత్తగురు భోజన పాత్ర మందిర్ అండి. ఇక్కడ మనం స్వామివారి చేతి ముద్ర చూడొచ్చు అనమాట. మనకి ఆఫ్టర్నూన్ వరకు దర్శనం ఉంటుంది. తర్వాత వెండి తడుగు వేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మనం చూడగలము. మార్నింగ్ 7 కల్లా అభిషేకం చేస్తారండి. ఇక్కడ ఈవినింగ్ కూడా అభిషేకం చేస్తారనమాట. ఈ భోజన పాత్ర మందిర్ అన్నది సిరోలా విలేజ్లో ఉంటుందన్నమాట, నరసోబవాడికి దగ్గరలోనే. ఇదేనండి చేతి ముద్ర, మీకు అక్కడ కనిపించింది కదా ఇందాక. ఇక్కడ అన్నీ కూడా మహిమలు అన్నమాట, గురుచరిత్రలో జరిగిన మహిమలన్నీ కూడా ఇలా పెట్టారనమాట. అండ్ తర్వాత మనం ఇంకొక ప్లేస్ కూడా చూస్తామండి. అదొక కథ ఉంటుందన్నమాట. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రతిరోజు భిక్షకి వెళ్ళేవారనమాట అమరాపురంలో. అయితే అక్కడ ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవారనమాట. అతని ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేదన్నమాట. ఆ తమ్మపాదు గింజలతోనే కూర వండుకొని భుజించేవారనమాట. ఒకసారి శ్రీగురుడు ఇలా భిక్షకు వచ్చినప్పుడు తమ్మకాయలు కోసి వండి స్వామివారికి సమర్పించారనమాట. అయితే స్వామివారు వెళ్తూ వెళ్తూ ఈ రోజుతో మీ దారిద్ర్యం తీరిపోయింది, మీ ఆతిథ్యానికి మేము ఎంతో సంతోషించామని చెప్తారు. వెళ్తూ వెళ్తూ ఆ పాదుని పీకేసి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్లేసే. అప్పుడు ఆ ఇళ్ళలు దొక్కించి అయ్యయ్యో మన జీవనాధారమైన పాదు పీకేశారే అని చెప్పని అనుకుంటుంది. మళ్ళీ ఆ పాదుని తిరిగి నాటుదామని పాదు మొదట్లో త్రవ్వారనమాట. త్రవ్వితే అక్కడ ఒక రాగి బిందె నిండగా బంగారు నాణాలు ఉన్నాయి. అదే మీరు చూస్తున్నది ఇక్కడ. స్వామివారు ఆ పాదు పీకేయడం వల్లే ఈ నిధి మనకు దొరికిందని చెప్పి వాళ్ళు ఆనందపడతారనమాట. ఆ ప్లేస్ని ఇలానే ఉంచేసారనమాట. సో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మనం వెళ్ళి చూడొచ్చు ఈ ప్లేస్ని. ఎక్కడైతే ఆ మహిమ జరిగిందో
ఆ ప్లేస్ను భక్తులందరూ వచ్చి చూడ్డానికని చెప్పి ఇలానే ఉంచారు. ఇది అమరేశ్వరం అండి. ఈ టెంపుల్ అమరేశ్వర్ మందిర్ అంటారనమాట. 64 మంది యోగినీలు స్వామివారిని సేవించుకున్న ప్రదేశం అనమాట ఇది. మనకి ఇది గురుచరిత్రలో 19వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుందండి. ఇది సాయిబాబా మందిరం అనమాట అక్కడ. జై శ్రీ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర.